రెడ్డి గారు ప్రధానంగా చూసుకుంటున్నాం బోరబండలో ఏదైతే స్థానికేతరుడు అది కూడా ఏదైతే డోనకల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడు, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనలోకి రాదా? సురేష్ గారు, ఇది చాలా తీవ్రమైన విషయం. అయితే పోలీస్ అధికారులు కానీ ఎన్నికల సంఘం కానీ ఏమి చేసే పరిస్థితిలో లేదనేది చాలా స్పష్టమైపోయింది. లేకపోతే అట్లా జరగదు కదా. సో దీని నుంచి ఓటర్లు ఏం తెలుసుకోవాలంటే, ఇంతకుముందు ఒక ఆయన చెప్పిండు, ఒక పాప ఫస్ట్ టైం ఓటేసడానికి వచ్చింది. అవును, ఆమె చెప్తుంది, ఇప్పటికైతే యూత్ కనపడతలేరు నాకు ఎక్కువ, మీరు రండి ఓటేయండి అని అప్పీల్ చేసింది ఆ పాప. నేను కూడా ఏం చెప్తున్నానంటే, ఈ ఎన్నికల సంఘం కానీ పోలీస్ అధికారులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ అరాచకాలు ఇట్లా ఆగిపోవాలనంటే, ఈ వ్యవస్థలో మళ్ళా సరిదిద్దాలంటే యూత్ చేతిలో, జూబ్లీహిల్స్ ఓటర్ల చేతిలో ఉన్నది. కాబట్టి ఈ సంఘటనలు మీలో ఇంట్లో కూర్చోవాలి, ఈరోజు సెలవు దినంగా చూసుకోవాలి అనే ఏమాత్రం ఆలోచన ఉన్నవారినైనా కూడా పురికొల్పాలే పోలింగ్ బూత్లోకి రావడానికి ఇవన్నీ కల్పించినవి కాదు, చాలా స్పష్టంగా చెప్తున్నారు. పోలీస్ అధికారులు కూడా ఆ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అక్కడ ఉన్నాడు అని స్పష్టంగా కనిపిస్తున్నా కూడా మీడియా వాళ్ళనే దబాయిస్తున్నారు పోలీసులు. వీటన్నిటిని అడ్డుకునే శక్తి ఈరోజు ఎన్నికల సంఘానికి కానీ పోలీస్ అధికారులకు కానీ రేవంత్ రెడ్డి కానీ ఎవరికి లేదు. ఇది కేవలం ఓటర్లకు ఉన్నది. కాబట్టి మీరు పెద్ద ఎత్తున రండి అని నేను అప్పీల్ చేస్తున్నా. ఇంకొకటి చాలా మీడియాలో స్పష్టంగా వచ్చింది, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాలనీలలో వెల్ఫేర్ అసోసియేషన్లు ఓటర్ల అవేర్నెస్ చేస్తూ ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ 70 నుంచి 80% పెంచాలి అని అనుకుంటున్నాము అని కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడిండు. ఎందుకు పెరుగుతుంది 70 నుంచి 80? రేవంత్ రెడ్డి పాలన మెచ్చి పెరుగుతుందా? కాదు, నిశ్శబ్ద విప్లవం జరుగుతున్నది కాబట్టి ఓటింగ్ పర్సెంట్ పెరుగుతుంది. పెంచండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రండి, బయటికి వచ్చి ఓటు వేయండి. మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని గోసలు పెడుతుంది, ఎన్నికల రోజు కూడా ఎన్ని ఉల్లంఘనలు చేస్తూ ఉంది, ఎంత దబాయించి చేస్తుంది పోలీసు అధికారులను తీసుకుని. అటు రేవంత్ రెడ్డి ఏమో బట్టలు కూడా తీసుకొడతానంటాడు, ఇటు అభ్యర్థి ఏమో బెదిరిస్తాడు, నరుకుతా మీ మీద బైండ్ ఓవర్ కేసు ఉంది. 100 మందిని బైండ్ ఓవర్ చేశారు జూబ్లీహిల్స్లో. సో ఇవన్నీ ఏం చెప్తా ఉన్నాయి, జూబ్లీహిల్స్ ప్రజలు ఈరోజు జూబ్లీహిల్స్ దశ దిశని, తమ బతుకులని, తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చగలిగే అవకాశం ఉన్నదని చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఈరోజు యూత్ కూడా ఆలోచిస్తున్నారండి. సరే, ఇప్పుడిప్పుడే పోలింగ్ మొదలైంది కాబట్టి ఇంకా రాలేదేమో యూత్. ఆ పాప చెప్పినట్టుగా ఆ పాప ఆలోచన అభినందనీయము, ఆమె అప్పీల్ కూడా చేసింది అభినందనీయం. అయితే యూత్ తప్పకుండా వస్తారు. ఈరోజు అన్ని రకాల యూత్, హిందువులు కానీ ముస్లింలు కానీ మాగంటి గోపీనాథ్ గారి సేవల్ని గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారి పరిపాలనని వాళ్ళు మిస్ అవుతా ఉన్నారు. ఒక ముస్లిం యువకుడు ఏం ఉంది సురేష్ గారు, ఒకసారి ప్లే చేద్దాం. ఒకసారి పీసీఆర్ అవైలబుల్ ఉంటే ప్లే చేయండి ప్లీజ్. ఉంది ఆ వీడియో, కంటిన్యూ. ముస్లిం యువకుడు ఏం మాట్లాడినది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే, అజరుద్దీన్కి మంత్రి ఇస్తే ముస్లింలందరూ ఓట్లు వేస్తారు అనుకుంటుంది. కానీ ఆ యువకుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఆ యువకుడు ఉర్దూలో మాట్లాడుతున్నాడు, అతను ముస్లిం యువకుడు. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు, మాకు కేసీఆర్ గారు చాలా చేసిండ్రు, మాకు ఈరోజు ఏమి అందుతలేవు, అయిపోయిందా అంటున్నా. అంటే అంత చైతన్యం ఉంది సురేష్ గారు యూత్లో. వీళ్ళేదో చాలా తక్కువ అంచనా వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మాకు అలవాటైన 150 సంవత్సరాలుగా మాకు అలవాటైన అరాచకాల ద్వారా ఈరోజు ఉంటామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యూతే కదా సార్, చిన్న పిల్లలు ప్రశ్నిస్తున్నారు సార్. కాంగ్రెస్ హైటెక్ సంబంధించి వాళ్ళు బుక్స్ లేక పిల్లలు చదువుకోలేని పరిస్థితి, పిల్లలు కూడా ప్రశ్నిస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు రేవంత్ రెడ్డి అని చెప్పి. చూసారు కదా, వచ్చి ఇండ్లు కూల్చేస్తే పిల్లల బొమ్మలు, స్కూల్ బ్యాగులు కూడా వాళ్ళు మొత్తం రోడ్డు మీద పడితే పిల్లలు ఎంత ఏడ్చిండ్రు, ఎంత మొత్తుకున్నారు. మాకు రేవంత్ అంకుల్ మాకు స్కూలు లేకుండా చేస్తున్నారు, మాకు ఇల్లు లేకుండా చేస్తున్నారు, నా బ్యాగ్ పోయినాయని ఒక పాప ఒక 2-3 నెలల క్రితం వచ్చిన వీడియోలు మర్చిపోతారండి? జూబ్లీహిల్స్ ప్రజలు మర్చిపోతారా? జూబ్లీహిల్స్లో ఉన్న బస్తీల ప్రజలు మర్చిపోతారా? గోపీనాథ్ గారి సేవలు మర్చిపోతారా? కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ మర్చిపోతారా? సో కాబట్టి ఏంటంటే ఈరోజు చాలా స్పష్టంగా జూబ్లీహిల్స్లో ఓటింగ్ పర్సంటేజ్ ఖచ్చితంగా పెరుగుతుంది. మనం చూస్తాం, మనం డిబేట్ మాట్లాడుతుండగానే ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం నేను ఒక హెచ్చరిక చేస్తున్నా కూడా ప్రజలకి,
ఇప్పుడు ఏవైతే మనం చూసినామో అరాచకాలు, పోలీసులు ఆగడాలు, కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థానికేతరుడు ఆడ ఉండడం, ఇదే బోరబండలో ఇవి ఆల్రెడీ పెరుగుతాయి. ఇదే బోరబండలో ఆల్రెడీ ఉదయం కూడా చూసాం. ఓటు హక్కు వినియోగించి బయటకు వస్తున్న క్రమంలో ఆయన పెద్ద మనిషి కొన్ని విషయాలు మాట్లాడాడు. నా వయసు ఎంత, నాకు ఆయన చెప్పే స్థాయి, పోలీసులు వాళ్ళు ఇష్టానుసారంగా దురుసుగా ప్రవర్తిస్తారు, సరైన పద్ధతి లేదు, వాళ్ళ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి ఆయన కూడా అప్పీల్ చేశాడు పొద్దున. ఈరోజు సురేష్ గారు, ఈరోజు చైతన్యం అందరిలో పెరిగింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత, వాట్సాప్లో వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చాలా స్పష్టంగా అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఎల్లకాలము వీళ్ళ దౌర్జన్యాలతో, వీళ్ళ కుట్రలతో, వీళ్ళ మోసాలతో, వీళ్ళ దాష్టికంతో, వీళ్ళ అధికారంతో సెలబ్రిటీస్ కూడా స్టార్ట్ అయ్యింది సార్. చూడండి, మనం ఏదైతే డైరెక్టర్ రాజమౌళి గారు కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు. సెలబ్రిటీస్ ఈ నియోజకవర్గంలో కూడా చాలా మంది ఉన్నట్టున్నారు. అదే సార్. సో అన్ని వర్గాల ప్రజలండి. అవి ఇప్పుడు రాజ్యాంగం ఓటు హక్కు ఇచ్చింది, అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చారు. ఆ ఓటు హక్కు దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి నుంచి గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఒకటే విలువ ఉంటుంది. ఓటు సెలబ్రిటీలు, ఫస్ట్ టైం ఓటర్లు, హిందూ ముస్లింలు అందరూ కూడా ఈరోజు ఈ దేశ ప్రజాస్వామ్యము ఇప్పటికి కూడా ఇన్ని సమస్యలను ఉన్నా కూడా బతికి బట్టగడుతుందంటే ఓటర్ల చైతన్యం. సో కాంగ్రెస్ పార్టీ చాలా దురదృష్టం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల పార్టీ అని చెప్పుకునే పార్టీ, వాళ్ళు ఒక దేశాన్ని ఒకప్పుడు ఊపేసిన పార్టీ, పార్లమెంట్లో అసలు ప్రతిపక్షం లేని స్థాయిలో రాజ్యం ఏలిన పార్టీ ఈరోజు కేవలం 2 రాష్ట్రాలకు ఎందుకు పరిమితమైందని వాళ్ళు ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి ఆలోచించి చెప్తున్నా, రాహుల్ గాంధీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి తన కోసం పనిచేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ కోసం కూడా చేస్తలేడు. అది కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు నవీన్ యాదవ్ ఓటు బావుకి ఒక రాచబాట. ఇందులో కాంగ్రెస్ పార్టీ సంక్షేమం కూడా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ కూడా బాగుపడుతుంది కొంచెం. ఈ రేవంత్ రెడ్డి అనేవాడు తక్షణము ముఖ్యమంత్రిగా ఆయన దిగిపోవాలి. ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసే మనిషి ఏం కాదు. కానీ రాహుల్ గాంధీ గారు ఏం జరుగుతుందో మీరు చూడండి. ఈరోజు ఓటర్లు చెప్తున్నారు, రాజకీయ పార్టీల విమర్శలను మీరు పట్టించుకోకండి, కానీ జనాలు ఏమంటున్నారో మీరు చూడాలి కదా. మీరేమో ఓటు చోరీ అని చెప్పి దేశమంతా తిరుగుతారు, మరి ఇక్కడ ఓటు చోరీ జరుగుతలేదా? ఇంకొక వీడియో కూడా ఉంది, ఆ వీలు వెంబడి అది కూడా వేపించండి. ఓటర్ ఐడి కార్డు సంబంధించి ఆ వీడియో ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేయండి. అది నా యూత్ది కూడా ఒకసారి చూద్దాం, ఏమంటున్నారో యూత్ తెలియాలి. ఆ వీడియో కార్డులది, ఓటర్ ఐడి కార్డులది కూడా. సో కాబట్టి ఏంటంటే, ఈరోజు రాహుల్ గాంధీ గారు స్వాతంత్రము తిరుగుతూ ఆయన అందరినీ దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు. కానీ ఆయన చుట్టూ ఇండి బ్లాక్లో ఎవరు ఎందుకు లేరు, ఎందుకు నమ్ముతలేరంటే, కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, త్రికరణ శుద్ధి, కాయ కర్మలు అన్నీ ఒకటేలాగా ఉండాలి. సురేష్ గారు, నువ్వు పైకి ఒకటి చెప్పి లోకల్ ఒకటి చేస్తే ఎవరు నమ్మరు. జనాలకి ఇవన్నీ నడవవు. మీరు డైవర్షన్ డ్రామాలు చేస్తానంటే నడవవు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టుగా ఒకవైపు బెదిరిస్తూ, ఒకవైపు వాళ్ళ బతుకుని వాళ్ళ చేతుల్లోంచి కాకుండా చేసి ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటే జనాలు ఎవరు ఈరోజు ఊకునే పరిస్థితి లేదు. అందరినీ బెదిరిస్తూ ఉన్నాడు. ఆర్ రాజగోపాల్ అనే సీనియర్ పాత్రికేయుడు ఆయన చెప్తున్నాడు, ఆయన ఏం పార్టీ మనిషి కాదు, ఆయన సీనియర్ పాత్రికేయుడు, దేశంలోనే సీనియర్ పాత్రికేయుడు. అదానీ వాళ్ళు ఈరోజు డేటా సెంటర్ హైదరాబాద్లో రావాల్సింది విశాఖపట్నం పోయింది. ఎందుకు పోయింది అంటే, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అదానీ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఎవరు? అదానీ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే ఆ డేటా సెంటర్ కాడ ఎత్తిపోయింది, ఈడికెళ్ళి అది విశాఖపట్నం పోయింది. సో ఈయన మామూలు ప్రజల్ని, మీడియాని, పారిశ్రామికవేత్తల్ని, అధికారుల్ని, ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కుటుంబము ఎన్ని దందాలు చేస్తున్నది, మంచిరేవులలో ఎన్ని భూకబ్జాలు చేస్తూ ఉన్నది అనేది కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ మీడియాలో చెప్పింది కదా, మనం చూసినాం కదా. మరి జూబ్లీస్ ప్రజలు అవన్నీ చూసి ఉండరా? చూస్తారు కదా, టీవీలలో చూస్తారు, వాట్సాప్లలో చూస్తారు. రేపు వీళ్ళు కనుక ఎమ్మెల్యేలు అయితే, నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయితే తమ బతుకు ఎంత భయంకరంగా ఉంటుందనేది వాళ్ళకి ఆల్రెడీ శాంపుల్ మనం కాదు వాళ్ళే ఇస్తున్నారు. శ్రీశైలం యాదవ్ ఇస్తున్నాడు, నవీన్ యాదవ్ ఇస్తున్నాడు, రేవంత్ ఇస్తున్నారు, ఎన్నికల సంఘం కూడా ఇస్తా ఉన్నది, శాంపుల్ చూపిస్తున్నారు. అభి ఫుల్ పిక్చర్ బాకీ హై అంటారు కదా ఏదో సినిమాలో డైలాగ్, ఇది ఓన్లీ శాంపుల్ మాత్రమే అని. ఈ దారుణాలు, ఈ అరాచకాలు ఒక శాంపుల్ మాత్రమే. పూర్తి సినిమా ఆల్రెడీ మీరు 2 ఏళ్లుగా చూసిన సినిమా రాబోయే 3 సంవత్సరాల్లో చాలా దారుణంగా ఉండబోతున్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనుక జూబ్లీహిల్స్లో గెలిస్తే
ఏం అర్థమవుతుంది రేవంత్ రెడ్డికి కానీ రాహుల్ గాంధీ కానీ? అరే మనం ఇప్పటిదాకా చేస్తున్నాయి ప్రజలు పట్టించుకోవడంలో లేదా ప్రజలు సైలెంట్గా ఉన్నారని అంటే ఇక మనకి ఇక లైసెన్స్ ఇచ్చినట్టు అనమాట, ఇక పేటరేగిపోతారు ఇక. సో కాబట్టి అది జరగకుండా ఉండాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఓడిపోతే ప్రభుత్వం ఏం పడిపోదు. నిజానికి ప్రభుత్వం మేము పడగొట్టంరా బాబు, 5 ఏళ్ళు మీరు ఏలుకోండి, మీరు ప్రజలకు మేలు చేసి పెట్టండి, రేవంత్ రెడ్డి గారు మీకు మంచి అవకాశం వచ్చింది అని కేసీఆర్ గారు మీడియాలో ఆయన టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిర్రు ఓడిపోయిన కొత్తల్లో మొన్న. ఇప్పటికైనా మీరు డెవలప్మెంట్ చేయండి అని. అదే ఈరోజు కూడా చెప్తున్నాం, ఇప్పటికైనా మీరు ప్రజలు కోరుకుంటున్నారు. మీ ఉచిత బస్సు తప్ప ఈరోజు ఏమీ అమలు కావడం లేదు. ఈ ఉచిత బస్సు వల్ల కూడా ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయనేది మహిళలు చెప్తా ఉన్నారు. మహిళల చేకేమో ఉచిత బస్సు అంటున్నావు, పురుషుల దగ్గర నుంచి అన్ని రకాలుగా డబ్బులు గుంజుతున్నావు అనేది. తర్వాత అది ఆటో డ్రైవర్లని ఎంతమందిని రోడ్డున పడేసిందండి. 55 మంది చనిపోయినారు. జూబ్లీహిల్స్లో ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా మొత్తము సామాన్య జనాలు ఉన్నారు కదా. తమ జీవితాలు ఏమైంది రేవంత్ రెడ్డి? ఒక హైడ్రా విషయం కావచ్చు, ఆటో డ్రైవర్లు పడకేసినాయి. ఈరోజు ఎవరికి మహిళలకు వాళ్ళు ఇస్తామన్న 4,000 పెన్షన్ కానీ, వృద్ధులకి 2,500 ఇది మహిళలకు, వైద్యానికి సంబంధించి కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, లేకుంటే ఏదైతే మీరు అన్నట్టు విద్యార్థులకు సంబంధించి కావచ్చు, అంశాల గురించి మనం మాట్లాడడం చాలా కీలకమైనటువంటి అంశాలు. ఇప్పుడు శ్రీశైల రెడ్డి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వైద్యం కావచ్చు సంబంధించి, వైద్యానికి సంబంధించి బస్తీ దవాఖానలు మొత్తానికి పడకేసిన సందర్భం చూసాం మనం. ఏదైతే బీఆర్ఎస్ నాయకులు వెళ్ళినటువంటి సందర్భంలో ఎక్స్పైరీ అయినటువంటి మెడిసిన్ కూడా సప్లై చేస్తారు, ఎక్కడ కూడా ట్రీట్మెంట్ లేని పరిస్థితి కనబడుతుంది. ఏంటి అసలు? ఇప్పుడు ఒకటి విద్య, వైద్యము, ఆరోగ్యము, ఉపాధి ప్రతి రంగాలు కూడా ఫెయిల్ అయిపోయినారు. ఈరోజు ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ బస్తీ దవాఖానాల్లో ఉన్నాయని అంటే ఎంత షేమ్ అండి. కేసీఆర్ గారు ఆయన ఎంత గొప్ప నాయకుడు అంటే, ఢిల్లీలో కేజ్రీవాల్ గారు మొహల్లా క్లినిక్స్ అంటే బస్తీ దవాఖానాలు పెట్టినరు. వాటి స్ఫూర్తిగా మేము ఇక్కడ బస్తీ దవాఖానాలు స్టార్ట్ చేస్తామని కేసీఆర్ గారు చెప్పారు. ఎక్కడెక్కడ మంచి మంచి విధానాలు ఉన్నాయో తెచ్చి చేస్తే మొత్తం ప్రపంచంలో ఉన్న దుర్మార్గాలన్నీ ఏరి కోరి దాని మీద డేటా తెచ్చుకుని అన్నీ చేసి అవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో ఈరోజు చూడండి, మీరు హాస్టళ్లలో చూడండి, ఒకటేంటంటే ఇది నగరము లేతే ఇది పల్లె డిఫరెన్స్ ఉంటుంది అనేది ఏం లేదు. ఈరోజు నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతకుముందు చెప్పినట్టు 80% మంది పేదలు వాళ్ళన్నీ అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు ఆ బాధలు వాళ్ళు అనుభవిస్తున్నారు. 3 అంశాలండి. ఒకటి ఈ ఎన్నికలని ఈ ప్రభావితం చేసే అంశాలు 3. ఒకటి అస్తిత్వం, ఓకే, 2 ప్రజల ఆశలు, 2 కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం. ఈ 3 వీడియోలు నేను ప్లే చేయమని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఒకటి అస్తిత్వానికి సంబంధించిన అంశం, అందశ్రీ గారు ఏమన్నారు అనేది ఒకటి. 2 కాంగ్రెస్ పార్టీ అరాచకం, ఎన్నికలకు సంబంధించిన అరాచకము, ఓటర్ ఐడి కార్డులకు సంబంధించి. 3 యాస్పిరేషన్ లేతే యువతకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఆశలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఆందోళన ఎట్లా ఉంది, వాళ్ళ ఆవేదన ఎట్లా ఉంది అనేది 3వ వీడియో, ఒక యూత్ మాట్లాడిన వీడియో. సో ఈ 3 కూడా మనం ఆ విలువ వెంబడి ప్లే చేద్దాం. కానీ అయితే నేనేమంటున్నా అంటే, ఈరోజు ప్రజల చైతన్యాన్ని దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. నిజానికి వాళ్ళు గెలిచింది చాలా బొటాబొటితో గెలిచిండ్రు. అది కూడా వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలు ప్రజలు కొంత ఆశపడ్డారు, సరే ఇవేమోనా వస్తాయేమో అని చెప్పి. ఈరోజు పల్లెలు పట్టణాలు అని లేకుండా కుల మత వర్గ ప్రాంత అనే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన పట్ల రోసిపోయి ఉన్నారు. ఎప్పుడెప్పుడు వీళ్ళకు బుద్ధి చెప్దామని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదేమీ జ్యోతిషం కాదు. మనం 14 తారీఖు మనం అందరం కూడా తెలుసుకుంటాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అభ్యర్థి చిత్తుగా ఓడిపోతాడు. ఎందుకంటే ఇది తెలంగాణకు చాలా అవసరం. ఈరోజు మొత్తం అవినీతి, ఇంతకుముందు చెప్పినట్టుగా అదానీ దగ్గర నుంచి చాలా అల్ప ప్రాణి వరకు ప్రతి ఒక్కరిని కూడా రేవంత్ రెడ్డి పీడిస్తూ ఉన్నాడు. అది చాలా స్పష్టంగా మంత్రి కూతురే మాట్లాడింది. ఏమాత్రం కూడా ఈరోజు మంత్రుల మధ్య సమన్వయం లేదు. ఏ మంత్రి కూడా తమ పంచాయతీలు నీకెంత నాకెంత తప్ప ప్రజలకి ఏం చేద్దామనే సోయి లేదు. సో ఇవన్నీ కూడా మాగంటి గోపీనాథ్ గారిని ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు మిస్ అవుతున్నారు, కేసీఆర్ గారిని మిస్ అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఒక పెను మార్పు తెలంగాణలో రావడానికి జూబ్లీహిల్స్లో పునాది పడుతున్నది. అది పోలింగ్లలో
అది మనకు పోలింగ్ సరళిలో మనకి అనుభవంలోకి వస్తుంది. రైట్ సార్, మీరు అడిగినట్టు ఏదైతే బయట కావచ్చు, అలాగే ఓటుకు సంబంధించి దొంగ ఓట్లకు సంబంధించి ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఆ మూడు చూద్దాం, దాని గురించి మాట్లాడదాం ఒకసారి. సార్ కార్డ్స్ అన్ని ఓటర్ ఐడి కార్డ్, ఇది ఆడియో. ఈ అబ్బాయి गला पकड़ के लेके आता हूँ बोल रहे हो स्कीमा जुबली हिल्स में रेवंत रेड्डी नहीं दिए तो मैं गला पकड़ के लेके आता हूँ बोल रहे कौन KTR अन्ना. हाँ कल आए थे कृष्णाकांत पार्क करने, मीटिंग चल रही है. कौन जीते इधर? BRS बोलो ना साइड. 4 बार भी पूछा तो बिहारी चाहती बोल तुम साइड. कांग्रेस वाले नहीं है जी, कांग्रेस का बीजेपी का है. अरे बीजेपी तो दूर दूर तक नहीं है. बोलो ये माइनॉरिटी के आदमी हजारों जन को कैबिनेट मिनिस्टर दिए थे ना, उसके बारे में बोलना बताओ. उसको बात करने नहीं आता, टॉकिंग सेंस नहीं है. आप देख सकते स्पीच में जब ऐसा करता हूँ. अब उन्हें क्या क्रिकेटर है तो क्या कुछ भी विराट कोहली को ला के दे दे तुम सीट, कैबिनेट में मिनिस्टर बनाए थे. युद्ध यहाँ का, होशियार है यहाँ का. पहले के सरकार नहीं रहा, कल KTR के. చాలా ముఖ్యమైన విషయం Right, ఈ చెప్పండి యువకుడు చెప్పిండు. ఏమన్నాడు? రేవంత్ రెడ్డి బెదిరించిండు మొన్న. ఏమన్నాడు? కాంగ్రెస్ గెలవకపోతే మీకు సంక్షేమ పథకాలు బంద్ చేస్తామన్నాడు. ఈ పిల్లగాడు ఏమంటున్నాడు? KTR మొన్న ర్యాలీకి వచ్చిండు, చెప్పిండు కాంగ్రెస్ కనుక మీకు ఇవ్వాల్సిన ఇవ్వకపోతే అసెంబ్లీలో వాళ్ళ గల్లా బట్టి మీకు ఇప్పిస్తా అని KTR అన్నాడు. KTR BRS గెలుస్తానని ఆ యువకుడు అంటున్నాడు. ఇంకొక కీలకమైన విషయం, ముస్లింలు ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళు మెచ్చుతారని అనుకున్నాడు రేవంత్ రెడ్డి. ఆ పిల్లగాడు ముస్లిం యూత్ ఏమంటున్నాడు? అజరుద్దీన్ క్యాబినెట్ మినిస్టర్ ఇస్తే అయిపోతాయా, మా సమస్యలు పరిష్కారం అవుతాయా? మాకు కేసీఆర్ చాలా చేసిండు, ఇప్పుడు KTR రేవంత్ రెడ్డి చేయని పనులు కూడా గల్లా బట్టి తెచ్చి మాకు ఇస్తానంటున్నాడు, మేము ఖచ్చితంగా BRSకి ఓటేస్తామని ముస్లిం యువకుడు అంటున్నాడు. ఇంకొక మాట లేదు, యూత్ ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాం అంటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి సురేష్ గారు. మన దగ్గర కూడా దాన్ని మొన్న తాండూరులో చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగితే యూత్ అంతా రోడ్ల మీద వచ్చి కూర్చుని ఆ గుంతల దగ్గర కూర్చుని ఏడున్నావు నువ్వు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అని యువతకి ఈరోజు చైతన్యం వచ్చేసింది. ఇక వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. జెన్జీ ఉద్యమాలు జరుగుతున్నాయి. KTR గారు కూడా గతంలో చెప్పారు. 2 ఆ ఓటర్ ఐడి కార్డుల లిస్ట్ అది చూసినాం మనం, ఇంకో విజువల్ చూసినాం. ఎంత ఓట్ చోరీ. రాహుల్ గాంధీ గారు మీరు చూడండి, ఓట్ చోరీ అంటే ఇది మీరు చెప్తున్నది కాదు, దిస్ ఈజ్ ఓట్ చోరీ. మీ వాళ్ళు కార్డులు ప్రింట్ చేసి, ఫేక్ కార్డులు ప్రింట్ చేసి, రిగ్గింగ్ చేసి గెలవాలనుకుంటున్నారు. 10 మంది ఎమ్మెల్యేలను రిగ్గింగ్ చేసి మీరు ఫిరాయించుకున్నారు. ఆడ కత్తి వేలాడుతూ ఉన్నది. స్పీకర్ మీద కంప్లైంట్ కూడా స్పీకర్నే పీక్ పడేసే లాంటి వ్యవస్థలు ఉన్నాయి, ఒకవేళ వ్యవస్థలు నిజంగా పనిచేస్తాయి. సో కాబట్టి ఇది చాలా స్పష్టంగా వీళ్ళ అధికార దుర్వినియోగం అనేది చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది. నేను చెప్పిన 3వ అంశం అస్తిత్వానికి సంబంధించి మీరు నేను KCR గారి గురించి గొప్పగా చెప్పడం కాదు, అందశ్రీ స్వయంగా ఆయన ఏమన్నారనే విజువల్ కూడా ఉంది. అది కూడా ఒకసారి మనం ప్లే చేద్దాం. రైట్, తర్వాత చూద్దాం సార్. ఒకసారి ఈ ఓటర్ ఐడికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున దొంగ ఓటర్ కావచ్చు, ఆ ఓటర్ ప్రింట్ చేయడం కావచ్చు, ఇవన్నీ అసలు ఎవరి ద్వారా అయితే ఏంది అసలు అంతా చేయడం దేనికోసం అనుకోవాలి మనం? మీరు చాలా స్పష్టం అండి. ఇప్పుడు వాళ్ళకు ఏంది, రేవంత్ రెడ్డికి ఏం పని ఉంది? ఏమైనా ఆయన పంటలు నష్టానికి సంబంధించిన చర్చలు చేసేది ఉందా? హాస్టళ్లలో 50-60 మంది విద్యార్థులు ఈయన పెట్టిన ఫుడ్ తిని కలుషితాహారానికి గురైతే వాళ్ళ గురించి ఏమైనా రివ్యూ చేసేది ఉందా? ఏమైనా ఆయన హైదరాబాద్ గురించి పట్టించుకునేది ఉందా? లేతే లగచర్ల రైతుల గురించి పట్టించుకునేది ఏం లేదు. ఆయన మీటింగ్లు అన్నీ కూడా ఎట్లా చేయాలి దీన్ని మనము చాలా స్పష్టంగా ఉంది. హవాలా తరహాలో ఓటర్లకు డబ్బులు పంచుతూ ఉన్నారు. ఒక మిషన్ పెట్టుకున్నారు, సాఫ్ట్వేర్ పెట్టుకున్నారు. సో వీళ్ళ ఐటీకి సంబంధించిన వీళ్ళ ప్రతిభ అంతా కూడా ఇట్లా దుర్మార్గాలు చేయడంలో ఉన్నది. సో ఓటర్ ఐడి కార్డులు ప్రింట్ చేయడము, ఫేక్ కార్డులు ప్రింట్, ఇంట్లో 40 మంది, ఒక చిన్న గదిలో 40 మంది ఓటర్లని రిజిస్టర్ చేయడము, ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా BRS పార్టీ కావచ్చు, లేకపోతే సమాజం బాగుండాలనే ఒక పౌర హక్కుల వేదికలు కావచ్చు, ఎవరైనా కూడా ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఏమీ పట్టించుకోకుండా మొత్తం రేవంత్ రెడ్డి గారు ఆయన ఒకటే పని, ఆయనకి ఈరోజు ఏమి చేసినా బై హుక్ ఆర్ క్రుక్ అంటారు కదా, అన్ని రకాల అరాచక మార్గాల ద్వారా గెలవాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ పొట్టోన్ని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొడుతుందని సామెత. ఈరోజు ఖచ్చితంగా ఈయన అరాచకాలు ఎంతెంత పెట్టరేగిపోతాయో అంతంత చైతన్యం ప్రజలు చూపిస్తారు. న్యూటన్స్ 3rd లా ఆఫ్ మోషన్ ప్రకారం నువ్వు ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్. నువ్వు బంతిని ఎంత బలంగా నొక్కితే
అంత ఉధృతంగా పైకి ఎగుస్తుంది. కాబట్టి ప్రజల చైతన్యాన్ని రేవంత్ రెడ్డి తక్కువ అంచనా వేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ తక్కువ అంచనా వేస్తున్నది. రాహుల్ గాంధీకి ఆయనకు పైసలు తప్ప ఇంకోటి కనిపిస్తలేవు కాబట్టి పైసలు అంటే ఆయన ఇంకో కళ్ళు మాట మూసుకుని గుర్తుకొస్తుంది. నిన్న మొన్న చూసినాం కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు కండువా వేసుకొని మరీ పైసలు పంచుతారు, అలాగే ఓటర్ లిస్టులు కూడా పంచుతున్నటువంటి స్లిప్పులు పంచుతున్నటువంటి సందర్భం. వీడియోలు చూసినాం కదా, వీడియోలు చూసినాం. వీడియోలో స్పష్టంగా ఆయన ఎవరు పంచుతున్నారు, ఆయన పేరు, ఆయన ఒక కార్పొరేటరు అన్నీ కూడా తెలుసు కదా. రోహిన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అలా అనుచరులు కదా, రేవంత్ రెడ్డి అనుచరులు. చాలా స్పష్టంగా బ్లేటెంట్గా. ఇంకో పక్క బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆడొచ్చి ఇది హిందూ ముస్లిం యుద్ధం అంటున్నాడు. ఫస్ట్ బొక్కలో వేయాలి ఆయన. రాజ్యాంగ ఉల్లంఘన అది. హిందూ ముస్లింలకు యుద్ధం అంట. హిందువులందరూ మాకు వేయండి ఓటు, నువ్వు ప్రజలందరూ ఓటు వేయండి అనానండి. పోనీ హిందువులందరూ కూడా మేము హిందూ పార్టీ వేయండి అనానండి, అంతవరకు పర్లా. హిందూ ముస్లిం యుద్ధం ఏందండి? ఈరోజు ఏం జరుగుతూ ఉన్నది, దేశంలో ఏం జరుగుతూ ఉన్నది? ఎర్రకోటలో నిన్న రాత్రి పేలుడైంది, 9 మంది చనిపోయినారు, 22 మంది గాయపడ్డారు. ఇది మత ఉద్వేగాలు రెచ్చగొట్టడానికి మీరు వాడుకుంటాడు. ఒకరికేమో మతం పిచ్చి, ఒకరికేమో కులం పిచ్చి. ఇది కాదు ప్రజలు కోరుకునేది. ఈరోజు అభివృద్ధి కావాలి, సంక్షేమం ఉండాలి, ఆత్మగౌరవం ఉండాలి, తెలంగాణ మళ్ళా తలెత్తుకొని నిలబడాలి అని అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోవాలి. ఆ కూలిపోవడం అనేది కుట్రల ద్వారా కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా జరగాలి. ఆ ప్రజాస్వామ్య ప్రక్రియ ఈరోజు జూబ్లీహిల్స్లో జరుగుతున్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతున్నది. బీఆర్ఎస్ కాదు, తెలంగాణ గెలవబోతున్నది. రైట్ సార్. కిషన్ రెడ్డి గారు, ప్రధానంగా ఇందాక మనం చూసాం, ఏదైతే విజువల్స్లో క్లియర్ కట్గా చూసాం, ఏదైతే స్థానికేతరులు కూడా ఈ నియోజకవర్గంలో ఇంకా చాలా చోట్ల ఉన్నారని చెప్పేసి మనకు సమాచారం అవుతుంది. ఎందుకు స్థానికేతరులకు కాడ ఎందుకు ఇంకా నివాసం ఉండడానికి అవకాశం ఇచ్చారనుకోరు వీళ్ళు అధికారులు? ఎందుకంటే అసలైన స్థానికేతరుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటున్నా అంటే నేను ఈ మాట, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిండు మనకు సమైక్య పాలన బాగుండే అన్నాడు. ఈ రోజు కూడా ఆయన చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి తప్ప ఇంకో పేరు తీసుకోడు. ఈ రోజు కూడా ఆయన జై తెలంగాణ అనలేదు, ఇప్పటిదాకా అనలేదు. ఆయన ఆత్మ స్థానికేతర ఆత్మ. ఆయన మొత్తం ఆయనది ఆంధ్రాలో ఉంది, చంద్రబాబు దగ్గర ఉంది, నరేంద్ర మోడీ దగ్గర ఉన్నది. సో కాబట్టి పైన మోడల్ ఎట్లుంటో కింద అట్లుంటుందండి. సో కాబట్టి ఈరోజు మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఆ రామచంద్ర నాయక్ అనేది ఒక పేరు, ఒక మనిషి, ఆయన ఎమ్మెల్యే, డోర్నకల్ ఎమ్మెల్యే, కానీ అట్లా చాలామంది మనకు కనపడని వాళ్ళు అందరూ ఉన్నారు. మొత్తం ఆడ తిష్ట వేసిరు. ఎందుకు వేసిండ్రు? వాళ్ళకు భయం ఉంది, ఓడిపోతామన్న భయం ఉంది. లేకపోతే ఓటర్ ఐడి కార్డులు ఫేక్ ఎందుకు చేస్తారు? ఆడ ప్రింటర్లు అన్నీ పెట్టుకుని ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి దాంట్లో చెక్ చేసి ఇంకో ఇచ్చి అవెందుకు చేస్తారు? ఈరోజు రౌడీ షీటర్కు అసలు ఫస్ట్ పాయింట్ టికెట్ ఎందుకు అని వాళ్ళకి అర్థమైపోయింది. అభ్యర్థిని సెలెక్ట్ చేసుకున్న రోజే వాళ్ళకి అర్థమైపోయింది తొలి ఓటమి వాళ్ళ అభ్యర్థి ఎన్నికప్పుడే, అది అర్థమైపోయింది. సో కాబట్టి ఈరోజు అన్ని రకాల దుర్మార్గాలు, దారుణాలు, అరాచకాలకు కాంగ్రెస్ పార్టీ తెరదీస్తూ ఉన్నది. వాళ్ళకి తెలుసు చాలా అత్యవసర మెజారిటీతో అది కూడా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినామని. పోనీ వచ్చిన తర్వాత ఏమైనా చక్కగా చేసిందా? ఈ 2 సంవత్సరాల్లో కూడా మిజరబుల్లీ ఫెయిల్యూర్ అయినరు, అట్టర్ ఫెయిల్యూర్ అయినరు. ఒక్క పని కూడా వాళ్ళు చేయలేదని అర్థమైంది. జూపల్లి కృష్ణారావు మంత్రి చెప్పలేదా, నేను ఏమి హామీలు ఇయ్యను రా భయ్, ఎందుకంటే మళ్ళీ నేను గెలుస్తానో తెలియదు, మా పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు అని అన్నాడా లేదా? ఎమ్మెల్సీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కూడా అన్నాడు కదా, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, ఇది మమ్మల్నే సతాయిస్తున్నారు వలస పక్షులను నమ్ముకుని అని జీవన్ రెడ్డి అన్నాడా లేదా? నియోజకవర్గం సంబంధించి అభ్యర్థి ఎన్నిక టైంలో కూడా కొంత లుకలుకలు వచ్చాయి, కొంత మంది వ్యతిరేకించారు. వ్యతిరేకిస్తారండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు నిజంగా ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు, ఎంతో కొంత విలువలు ఉన్న నాయకులు ఈరోజు కాంగ్రెస్లో బాధపడుతూ ఉన్నారు. ఎట్లా రాహుల్ గాంధీ పైకి అనలేరు కానీ రాహుల్ గాంధీ ఎట్లాంటి తీసుకొచ్చి మన ఎత్తి మీద మోపినవయ్యాను అని అందరూ బాధపడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి అంటలేడా? ఓపెన్గా అంటున్నాడు కదా రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు. ఒక క్యాబినెట్ మంత్రి అయితే ప్రతిరోజు ఏమేమి జరుగుతుందో అని. మరి వాళ్ళేమో ధృతరాష్ట్రంలాగా వాళ్ళు కళ్ళు మూసుకుని ఉన్నారు. ఇక వాళ్ళ కర్మ, దాన్ని ఏం చేస్తాం కానీ. బట్ బేసికలీ ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలు, అంతర్గత ఆధిపత్య పోరాటాలు తెలంగాణ ప్రజల మెడ, ఈ తెలంగాణ ప్రజలకు చుట్టుకున్న ఉరి మరింత బిగిసిపోక ముందే దాన్ని తెంపాల్సిన అవసరం ఉన్నది. ఆ శృంఖలాల్ని తెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ అవకాశం ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలకు ఉన్నది.
ఆ జూబ్లీస్ ప్రజల మీద ఆ బాధ్యత కూడా ఉంది. నేను పదే 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 ఒకటే రిపీట్ చేస్తాను, నేను అప్పీల్ చేస్తున్నా, ఇంకా ఇండ్లలో ఉన్న వాళ్ళు కూడా తరలి రండి, పోలింగ్ బూత్లకు రండి, ఓటు వేయండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడించండి, అభివృద్ధి చేసిన పార్టీని 10 సంవత్సరాల్లో తెలంగాణని అన్ని రంగాల్లో అగ్రభాగంగా నిలిపిన పార్టీని గెలిపించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దిస్ ఈజ్ నాట్ ఫర్ కేసీఆర్, దిస్ ఇస్ నాట్ ఫర్ కేటీఆర్, దిస్ ఇస్ నాట్ ఫర్ టీ న్యూస్, దిస్ ఇస్ నాట్ ఫర్ యూ ఆర్ దిస్ నాట్ ఫర్ మీ. తెలంగాణ కోసము కారు గుర్తుకి ఓటేయండి అని నేను అప్పీల్ చేస్తా ఉన్నా. రైట్ సార్, ఒక మాట మీరు అడిగినటువంటి అందశ్రీ గారు విజువల్ చాలా ముఖ్యము, ఇది చూడండి, ఒక నిమిషం నేను దాని గురించి చెప్తాను. నేను పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా 2002 కామారెడ్డిలో ధూమ్ధామ్ పురుడు పోసుకున్న నాడు ఏ పాటతో మొదలు పెట్టాలి అన్న మీమాంస నుంచి పురుడు పోసుకున్నది గీతం. 2002 సెప్టెంబర్ 30 నాడు జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇది పాట పుట్టుక. ఈ గీతానికి ఒక రూపం రావడానికి ఖచ్చితంగా కేసీఆర్ అని చెప్పాలి. నన్ను కేసీఆర్ గారు తను అనుకున్న ఒక పల్లవి 2 లేక 3 చరణాలను రికార్డ్ చేశారు. రైట్, శ్రీశైల్ రెడ్డి గారు. ఇది అందశ్రీ గారు చాలా జాగ్రత్తగా గమనించాలా ప్రేక్షకులారా, ఓటర్లారా. అందశ్రీ గారు ఈ మధ్య కాలంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు, ఈ మధ్య రేవంత్ రెడ్డి పరంపున పాపం పెద్ద ఆయన చనిపోయినారు నిన్న, మహా వాగ్గేయకారుడు, గొప్ప తెలంగాణ ఆత్మగల్ల మనిషి ఆయన. ఈ మధ్య బీబీసీ ఇంటర్వ్యూలో ఆయన అన్నాడు, ఆ పాట ఇప్పుడు ఏదైతే జాతీయ గీతంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నాడో, ఆ పల్లవి రాసింది 3 చరణాలు రాసింది కేసీఆర్ గారు. అందశ్రీ గారు స్వయంగా చెప్తున్నారు, మనం విన్నాం. అంటే ఏంది? కేసీఆర్ అంటే తెలంగాణ, కేసీఆర్ అంటే తెలంగాణ అస్తిత్వము. కేసీఆర్ని కేవలం ఒక రాజకీయ నాయకుడిగానో ఒక పార్టీ అధ్యక్షుడిగానో చూడకూడదు. కేసీఆర్ గారు తెలంగాణ అవిభాజ్యము, 2 ఒకటే. కాబట్టే రేవంత్ రెడ్డి తెలంగాణ జై తెలంగాణ అని అనడు, ఎందుకంటే జై తెలంగాణ అనగానే కేసీఆర్ గుర్తొస్తాడు జనాలకు, కాబట్టి అన్నాడు ఆయన. ఆయన తెలివి తక్కువడేం కాదు, తెలంగాణ అంటే కేసీఆర్ గుర్తొస్తాడు. కాబట్టి తెలంగాణ పార్టీని గెలిపించండి, తెలంగాణను నిలబెట్టండి అనేది అప్పీల్ చేస్తామన్నా. అందశ్రీ గారి మాటలు మననం చేసుకోండి. సరే, తర్వాత కాలంలో ఏం జరిగింది ఏంది, ఆయన అందశ్రీ గారు తర్వాత అది ఆయన పర్సనల్ వ్యవహారం. కానీ ఆ పాట పుట్టుక, ఆ పాట నేపథ్యం, ఆ పాట ఉద్యమ స్ఫూర్తి, దానికి కారకులు ఎవరు అనేది ఆయన స్పష్టంగా చెప్పినారు. సో కాబట్టి ఇప్పటికైనా కూడా పొరపాట్లు, మొన్న ఎవరు కంటోన్మెంట్ ఓటర్లందరూ కూడా చెప్తున్నారు, మేము బై ఎలక్షన్లో కాంగ్రెస్కి ఓటే. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు వచ్చి జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్తా ఉన్నారు, మమ్మల్ని నిలువునా ముంచిండు రేవంత్ రెడ్డి, మీరు దయచేసి కళ్ళు తెరవండి అని చెప్తా ఉన్నారు. వాళ్ళే కాదు, 3R బాధితులు ఆల్రెడీ ఇందులో ప్రచారంలో పాల్గొన్నారు జూబ్లీహిల్స్ లో. అలాగే ఏదైతే గ్రూప్ 1 అభ్యర్థులు కూడా ఇందులో ప్రచారంలో పాల్గొన్నారు, వాళ్ళు కూడా నామినేషన్ చేశారు. దానికి సంబంధించి ఏం ఇంపాక్ట్ ఉండొచ్చు నాకు? వాళ్ళకి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుందండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ స్థానికులు తమ సమస్యల గురించి ఏం మాట్లాడినారో ఆ యూత్ మాటల ద్వారా విన్నాం. ఓట్లేస్తా ఉన్నారు. ఈరోజు నిజానికి రేవంత్ రెడ్డి బాధితులు కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవాళ్ళు జూబ్లీహిల్స్కి వస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం సరిపోదు, పట్టదు. ఇసుకేస్తే రాలనంత అంటారు కదా, అంతటి ఆగ్రహావేశాలతో ప్రజలు ఉన్నారు. కానీ అందరూ ఫిజికల్గా పర్సనల్గా రాలేకపోయినా వాళ్ళ ఆగ్రహము, వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆక్రోశము, వాళ్ళ ఆశలు అన్నీ కూడా సోషల్ మీడియాలో గత 2 సంవత్సరాల కాలంలో ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ నేను పలుకలేని బూతులు మహిళలు ముఖ్యమంత్రిని తిడుతూ ఉన్నారు. ఎందుకు తిడుతున్నారు? కడుపు మండి, మంచి జీవితం
కుండలో అన్నము ఒలకబోసుకున్నట్టుగా బాధపడతా ఉన్నారు ఈరోజు. సో కాబట్టి ఒక అర్థం ఉండాలి, దానికి ఒక లాజికల్ ఎండ్ రావాలి. ఈరోజు ఒక నిర్ణయాత్మక శక్తిగా జూబ్లీహిల్స్ ప్రజలు ఈరోజు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లు రండి, బయటికి రండి, ఓటు వేయండి, కాంగ్రెస్ను ఓడగొట్టండి. 3 ఏళ్ల కాలంలో, రాబోయే 3 ఏళ్ల కాలంలో మీకోసం ఏదైనా కొంచెం అక్కడక్కడ కొంచెమైనా వాళ్ళు నెరవేర్చే ఒక అనివార్య పరిస్థితి వాళ్ళని ఓడించడం ద్వారా ఈరోజు మీరు కల్పించండి అని జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను సురేష్ గారు. అదే ఇంకొకటి సార్, ప్రధానంగా ఇక్కడ ఏదైతే చూసుకుంటున్నాం మనము, ప్రలోభాలకు గురి చేయడం కావచ్చు, లేకుంటే ఇంకోటి జరిగించడం కావచ్చు, కాకపోతే అధికారులు చూసి చూడనట్లు ఎందుకు ఉంటున్నారు అనుకోరు ఇక్కడ ప్రధానంగా? అది సామెత ఉంటుంది, జర మూడు సామెత. పంతులు నిలబడి ఉత్సవం వస్తే పిల్లలు ఉరుకులాడి ఉత్సవం వస్తారంట. అంటే నీ పైన ఎవరు ఉన్నారు, ఏమి మార్గదర్శనం ఇస్తున్నారు, దాన్ని బట్టి కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఆ రోజు పాలనలో వర్షాలు పడ్డా, పంటలు నష్టమైనా మొత్తం అధికారుల్ని, మంత్రుల్ని ఉరుకులు పరుగులు పెట్టించేవాళ్ళు. ఎన్నోసార్లు మంత్రులు చెప్పారు, నిరంజన్ రెడ్డి గారు, సబితారెడ్డి గారు. అప్పుడు వడగళ్ళ వాన పడి రెడ్డి గారు ఢిల్లీలో ఉంటే ఫోన్ చేసి కేసీఆర్ గారు, నువ్వు అమ్మ అర్జెంటుగా వచ్చాయి, మీ మోమిన్పేటలో మొత్తం పంట పాడైంది, నువ్వు అడికెళ్ళి నాకు ఫోన్ చేయని చెప్పిండు ఆయన. అంత ఉరికిచ్చిండు ఆయన. నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నారు యూరియా కొరత మన దగ్గర ఎంత జరిగింది మొన్న మనం చూసినాం. యూరియా కొరత అయితే అంతకుముందు వ్యవసాయ మంత్రి పోచారు, తర్వాత నిరంజన్ రెడ్డి గారిని వాళ్ళని స్పెషల్ వాళ్ళకి హెలికాప్టర్లు ఇచ్చి నువ్వు అర్జెంటుగా ఢిల్లీ పో, ఎరువుల మంత్రి అనంతకుమార్ దగ్గర కూసో, మనకి ఎరువులు రావాలి, అన్ని రాష్ట్రాలు వాడుకుంటలేవు, వాళ్ళ దగ్గర బఫర్ స్టాక్ ఉంది, అది తరలించండి అని రైల్వే అధికారులకు ఫోన్ చేసి అతి చిన్న ఇంటికి పిలిచి భోజనం పెట్టి ర్యాకులు ఇప్పించుకుని ఇంత చేసి ఇట్లాగా ఆయనకు అదే పని. ఎప్పుడు పడుకుంటాడో ఎప్పుడు లేస్తాడో తెలియదు, ఒకటే పని. కాబట్టి ఈ డిఫరెన్స్ ప్రజల జీవితాల్లో అది ప్రతిఫలించింది, వాళ్ళకి అర్థమవుతా ఉన్నది. కాబట్టి పదే మనం అంటున్నాము కేసీఆర్ గారిని మిస్ అవుతున్నారు. ఈరోజు సార్ మళ్ళా రావాలి అని అంటున్నారు. ఈరోజు కేసీఆర్ గారు ఆయన ఆల్రెడీ 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిండు. ఆయనకు అదేం పెద్ద ఆయనకు కొత్త బిరుదు కూడా కాదు. ఆయన తెలంగాణ కోసం మళ్ళా రావాలని ఆయన కాదు, అందరూ కోరుకుంటున్నారు. కేటీఆర్ గారు చాలా చాలా గొప్ప మనసుతో, చాలా హ్యూమిలిటీతో టీవీ ఇంటర్వ్యూలో మొన్ననే చెప్పిండు, మీరు ముఖ్యమంత్రి అవుతారని. అంటే నాకు ఆశ లేదు, అసలు నాకు చాలా మాకు గొప్ప వరం మాకు, అట్లాంటిది నేను మంత్రిగా చేసిన చాలా గొప్ప అవకాశం నాకు అని చాలా హ్యూమిలిటీతో, చాలా వినమ్రతతో వాళ్ళు మాట్లాడుతుంటే, యువతలు ఎంత అహంకారంతో మాట్లాడతారు, ఎంత అధికార దుర్వినియోగంతో మాట్లాడతారు. తమ సొంత నియోజకవర్గాలు పోవడానికి 100 కిలోమీటర్లు లేని చోటికి పోవడానికి హెలికాప్టర్లు వాడతారు. హెలికాప్టర్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటారు. సంక్షేమ పథకాలు ఎందుకు వస్తలేవు, నేను వైద్య మంత్రిగా ఉన్నాను, ఎందుకు బస్తీ దవాఖానాలు సుస్థి అయినాయి అని దాని గురించి కొట్లాడాలి తప్ప, మీరు అగ్రవర్ణాలకు హెలికాప్టర్లు ఇస్తారు మాకు ఇయ్యరా, లేదా ఆయనకి ఇస్తావు నాకు ఇవ్వవా, నువ్వు ముఖ్యమంత్రి అయితే సరిపోయిందా, నువ్వు తిరుగుతావు నేను తిరగొద్దా, ఈ పంచాయతీలేడా కాంటాక్ట్లు 24 గంటలు. ఆయనకి 8% ఇస్తావు, నాకు 4%. ఇదే కొట్లాట కదా. మొన్న పొంగులేటికి సురేఖకి డీల్ ఎట్లా సెట్ అయింది? ఇన్ని ఆరోపణలు కూతురు చేసిన తర్వాత కూడా ఆమె పోయి మా ముఖ్యమంత్రి గారు పేరుకు రెడ్డి కానీ ఆయన బీసీ అని అంటున్నాడు అంది కదా. ఎందుకన్నది ఆమె? ఆ డీల్ సెట్ అయింది వాళ్ళిద్దరికి, పొంగులేటికి సురేఖకు. సో కాబట్టి ఈరోజు నీకెంత నాకెంత, లేదా నువ్వెంత నేనెంత కొట్లాట అయితేనేమో నువ్వెంత నేనెంత. రైతుల గురించి ప్రస్తావించినప్పుడు ఇంకొక అంశం గుర్తుకొచ్చింది. ఏదైతే గత 10 రోజుల క్రితం అనుకుంటా బీహార్ ఎన్నికల వరకు ఆగండి, ఆ తర్వాతనే పంటలు కొంటామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి మనం? అది ఏంటంటే, మంచినీళ్ళు లేక గొంతెండిపోతున్నాడు, సస్తున్నాడు అంటే ఆడ క్షీరసాగర మదనం జరుగుతుంది, అమృతం వస్తుంది, నువ్వు ఆగు అన్నట్టుగా ఉంది వ్యవహారం. అంటే ఎంత అమానవీయత, ఎంత ప్రజలంటే ఎంత చులకన, ఓటర్లన్నా, అసలు పాలనన్నా, వ్యవస్థ అన్నా, అసలు ఏమి ప్రతి దాని పట్ల కూడా చాలా చులకన. అధికారం వచ్చింది, ఏదో తప్పిదారు వచ్చింది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. 4-5 పాపం అందరికి కూడా లేదు, అందరు ఏదో చిల్లరేరుకుంటా ఉన్నారాడా. నేను వాస్తవాలు మాట్లాడాలా. ఒక 4-5 మాత్రం వంతులు వేసుకున్నారు. ఒక 30% దగ్గర నుంచి రేవంత్ రెడ్డి కుటుంబానికి, ఇక కిందకు పోతే ఒక 7-8%, 4% వరకు వాళ్ళు అట్లా సెటిల్ అయి ఉన్నారు. ఎవరికి వాళ్ళు, నువ్వు నా దాంట్లో ఏళ్ళు పెట్టదు, నేను మన మాఫియా లెక్కలు ఉంటాయి కదా,
అరే నీ ఇలాకాలకు నేను రానురాబాయి, నువ్వు నా ఇలాకాలకు నువ్వు రావు, ఎవరి దందా వాళ్ళు చేసుకుందాం, ఈ పోలీసులకు ఇచ్చేది పోలీసులకు ఇద్దాం, మీడియాకి ఇచ్చేది మీడియాకి ఇద్దాం, ఇట్లా దందాలు ఉంటాయి మాఫియా వాళ్ళవి. ఆ మాఫియా రాజ్యం ఈరోజు నడుస్తున్నది. మాఫియా రాజ్యం ఖతం కావాలి. ఎందుకంటే సురేష్ గారు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు శాశ్వతం కాదు. వ్యవస్థలు మంచిగా ఉండాలి, జనాలు మంచిగా ఉండాలి. ప్రజాస్వామ్యం అంటే ఏంది? ప్రజల యొక్క స్వయం పాలన. ఇదేం నాయక స్వామ్యం కాదు, పార్టీ స్వామ్యం కాదు. సో ప్రజాస్వామ్యం నిజమైన అర్థంలో అది మనుగడలో ఉండాలంటే ఖచ్చితంగా వ్యవస్థలు బలంగా ఉండాలి. వ్యవస్థను తమ సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి వ్యవస్థలను బలోపేతం చేయాలనే నాయకత్వం రావాలి. అట్లాంటి ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారి రూపంలో తెలంగాణకు దక్కిండు. సరే, జరిగిన పొరపాటు జరిగిపోయింది. ఈరోజు దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరము, అవకాశము జూబ్లీహిల్స్ ప్రజలకు ఉన్నది. మీకోసం ఈరోజు తెలంగాణ అంతా కూడా చూస్తున్నది. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు, తమని రక్షిస్తారు అని తెలంగాణ ఈరోజు వెయిట్ చేస్తూ ఉన్నారు సురేష్ గారు. ఓటర్లు కూడా కొన్ని చోట్ల ఇంకా మందకొడిగా ఉంది, కొన్ని చోట్లనేమో ఎక్కువ సంఖ్యలో వచ్చారు. అంటే ఇంకా అవగాహన తగ్గిందనుకోవాలా, లేకుంటే ఇంకా రాను రాను వస్తారని? ఏం లేదు, నాకేమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా పెరుగుతుంది, ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, వాళ్ళు వస్తారు. అయితే ఒకటేందంటే కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాలు చాలా చేసింది. ఎంత చీప్ అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఒక మహిళ సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారి ఇటలీ వారసత్వం గురించి అటు బీజేపీ వాళ్ళు లాంటి వాళ్ళు మాట్లాడిండ్రు. కానీ మీరు గమనించండి, ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ అట్లాంటి చీప్ విమర్శలు గతంలో చేయలే, ఇప్పుడు చేయలే. నిజానికి రాహుల్ గాంధీ, మీకు గుర్తుంటే రాహుల్ గాంధీ పుట్టుక గురించి అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇది రాజకీయాల్లో విలువలు ఉండాలి, అట్లాంటి విలువలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వదిలేసింది. మాగంటి కుటుంబం మీద ఎంత విష ప్రచారాలు చేస్తూ ఉంది. వాళ్ళ గోపీనాథ్ గారి వాళ్ళ ఫ్యామిలీని పిల్లల మీద పిల్లల మీద కేసులు పెట్టడము, సునీత గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, అన్ని విష ప్రచారాలకు ఈరోజు కొంత ఏమైందంటే ఈ సమాచార విస్ఫోటనం వల్ల ఆ విష ప్రచారాలు కూడా చాలా వరకు వాళ్ళ సోషల్ మీడియాది అయితే, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయితే ఇక వాళ్ళకి ఎలాంటి విలువలు లేవు. ఇష్టం వచ్చిన అడ్డమైన రాతలు రాస్తా ఉన్నారు. కేటీఆర్ గారి మీద పర్సనల్ అసాసినేషన్ లేవు, నిబంధనలు కూడా లేవు, ఏమి లేవండి. ఏమి అవేందంటే మొత్తం అన్ని వదిలేసినారు వాళ్ళు. బరిబత్తెలు అంటారు కదా, బరిబత్తెలో ఈరోజు వాళ్ళు నిలబడి ఉన్నారు, బురదలో ఉన్నారు. కాబట్టి అందరినీ బురదకు లాగాలని చూస్తున్నారు. ఈ ప్రచారాల ప్రభావం నుంచి ఓటర్లు బయటపడాలా, ఈ ఓటింగ్ శాతం మీరు బేరీజ్ వేసుకోండి. గతంలో మీ బతికి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, అది బేరీజ్ వేసుకోండి. బేరీజ్ వేసుకుంటే అర్థమవుతుంది ఎవరు అప్పీల్ చేయాల్సిన పనిలా. ఇప్పుడు ఎవరైనా సురేష్ గారు, రాజకీయాలు, నాయకులు, అభిమానాలు పక్కన, ముందు నీ లైఫ్ ఎట్లుందో నువ్వు చూసుకోవాలి కదా. సో ఓటర్లకు తెలియదా? సో కాబట్టి ఎక్కడైనా ప్రలోభాలు, అది డబ్బు ప్రలోభం కావచ్చు, దుష్ప్రచారానికి సంబంధించిన ఒక ఆ ట్రాన్స్లో, ఆ మైకంలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే భయం కావచ్చు. చాలా భయపెట్టిరు కదా శ్రీశైలం యాదవ్ కానీ నవీన్ యాదవ్ కానీ, ఓకే భయపెట్టిరు, ఏమైనా చేస్తారు వాళ్ళు. సో ఆ భయం కావచ్చు, ఇవన్నీ కారణాల వల్ల కొంత అక్కడక్కడ సందేహం. దయచేసి నేను అప్పీల్ చేస్తున్నా, దేనికి భయపడద్దు, వచ్చి మీరు స్వేచ్ఛగా మీరు ఓటేయండి. ఓకే, స్వేచ్ఛ ఓటు ప్రాథమిక హక్కు, అది రైట్, ఆ పాప చెప్పినట్టుగా. సో కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని మరీ మొత్తం చూస్తున్నాం కదా. ఓటర్లు ఖచ్చితంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి, అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్పేసి వీరు కోరుతున్నటువంటి అంశం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.